హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకొక సింపుల్ మిర్రర్ వర్క్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో ఇలా గమ్ అప్లై చేసుకుని మిర్రర్ని స్టిచ్ చేసుకోవాలి. ఇవైతే రేక్ మిర్రర్స్ అండి. 4mm రేక్ మిర్రర్స్. ఎటు నుంచి చూసినా 4mm ఉంటుంది. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం తీసుకోవాలి. 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. మగ్గం స్టైల్లో చేసుకుని మిర్రర్ వర్క్ డిజైన్ చూపిస్తాను. ఇది ఒకవైపు నుంచి పెంచుకుంటూ ఒకవైపు నుంచి తగ్గించుకుంటూ వేసుకోవాలి. ఇవి 2 వరుసలే కాబట్టి కొంచెం దగ్గరగా వేసుకోవాల్సి వస్తుంది. ఇదే కాదండి, అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే డిజైన్స్ ఉన్నాయి. మిర్రర్ వర్క్ డిజైన్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకునే డిజైన్స్, బుటా వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో మీరు కనుక ఫస్ట్ టైం వస్తే. ఇక్కడ వచ్చేసి మిర్రర్ స్టార్టింగ్కి వచ్చింది కదా, స్టార్టింగ్ లైన్స్ మీద నుంచి కూడా వేసుకుంటూ వచ్చి నీడిల్ కింద దింపేసి వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకోవాలి. మిర్రర్కి అనుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. ఏమీ లేదండి, ఈ విధంగా డ్రాప్ షేప్లో వేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో ఈజీగా వేసేయచ్చండి. బిగినర్స్ అయితే ఒక పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకుని అప్పుడు కార్బన్తో వేసుకోండి. అన్నీ ఈక్వల్గా వస్తాయి. నెక్ అంతా కూడా డిజైన్ అంటే డ్రెస్ల మీద, బ్లౌజ్ మీద, దేని మీదైనా బాగుంటుంది. నేను ఇప్పుడైతే బ్లౌజ్ మీద చూపిస్తున్నాను. ఇది కాడు కుట్టు వేస్తున్నాను కదా, గొలుసు కుట్టు అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో కావాలంటే. అన్నీ బేసిక్ స్టిచెస్తోనేనండి. కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి వేరే కుట్లు ఏమి నేర్చుకోని అవసరం లేదు. సింపుల్గా ఈజీగా ఇందులోనే క్రియేట్ చేయొచ్చు. చివరికి వచ్చింది కదా, నీడిల్ కింద దింపి వెనక వైపు ముడి వేసేసుకోండి. ఇక్కడ డాట్ షేప్లో గమ్ అప్లై చేసేసుకొని గోల్డెన్ ఫ్రేమ్స్ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఈ విధంగా వదిలేసుకోకూడదు. ఇప్పుడు బీడ్స్ కుట్టుకుందాం. దీనికంటే పెద్ద సైజు బీడ్స్ వేసుకోవాలి. ఇందులో కావాలంటే ముడికుట్టు కూడా వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కుట్టడానికి మాత్రం కాటన్ దారమే తీసుకోవాలి. ఈ సింపుల్ బుటా వర్క్తో చేసిన బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.